గంజాయిని నిర్మూలించి అల్లూరు జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గంజాయిని రూపుమాపేందుకు కృషి చేస్తామన్నారు. ఎక్కడైనా గంజాయిని సాగు చేస్తే 1972కి కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తామని ఐజీ తెలిపారు. రాబోయే రోజుల్లో 100% గంజాయి సాగు లేకుండా చేస్తామని అంటున్న ఐజీ రవికృష్ణతో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అంతమొంచేందుకు ఒక కొత్త ఈగల్ సెల్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో పనిచేసే అధికారి కూడా చాలా పవర్ఫుల్. ప్రస్తుతం మనతో పాటుగా పవర్ఫుల్ ఆఫీసర్, ఒక విధంగా ఆయన్ని శ్రీమంతుడు కూడా అంటుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆకే రవికృష్ణ ఐపీఎస్. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రధానంగా ఈగల్ సెల్కి ముఖ్య ఉద్దేశం ఏంటి, విధి విధానాలు ఏంటి? ఈగల్ ప్రధాన లక్ష్యం మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా ఈగల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి అమరావతిలో మేము ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా 26 జిల్లాలో 26 ఈగల్ సెల్స్ ఉంటాయి. ఒక రాష్ట్ర స్థాయిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అదేవిధంగా అవేర్నెస్ మొత్తం మనకి రాష్ట్రంలోని సుమారుగా ఉన్న 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి ఈ గంజాయి కానీ ఈ డ్రగ్స్ బారిన పడకుండా ప్రత్యేకంగా వాళ్ళని కాపాడే పరిస్థితి కూడా ఈగల్ తీసుకోబోతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన ఇటీవల ప్రారంభించారు. సుమారుగా 1 కోటి మంది విద్యార్థులకి అది రీచ్ అయింది. ఇంకా అటువంటి పెద్ద కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం కూడా దీంట్లో ఒక ప్రధానమైన విధానం. సార్, నిన్న మీరు అల్లూరు జిల్లా పాతపాడు గ్రామంలో పర్యటించారు. గతంతో పోల్చుకుంటే ఈ గంజాయి సాగు ఎంతవరకు తగ్గిందని మీకు అనిపిస్తుంది? మేము సుమారుగా 2000 ఎకరాల్లోని డ్రోన్ సర్వే నిర్వహించడం జరిగింది. దాంట్లో మనం సుమారుగా 100 ఎకరాల కంటే తక్కువలోనే మనకి ఈ గంజాయి సాగు జరుగుతుందని మనం గుర్తించడం జరిగింది. ఎక్కడ గుర్తించినా సరే త్వరితగతిన వాటిని ధ్వంసం చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. సార్, గత ప్రభుత్వం ఇదే ఉద్దేశంతో, ఇదే నినాదంతో ఆపరేషన్ పరివర్తన పేరుతో కూడా ఈ గంజాయిని రూపుమాపేందుకు ఒక ప్రణాళిక చేపట్టింది. అదేవిధంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయిని కూడా ధ్వంసం చేసింది. అయినప్పటికీ కూడా ఏజెన్సీలో విశాఖ కేంద్రంగా మన్యం కేంద్రంగా ఎందుకు గంజాయి ఇంకా ఇటువంటి రవాణా జరుగుతుంది? అంటే మీరు గమనిస్తే ఇంకా గతంలో 1000 ఎకరాల్లో ఈ సాగు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. 1000 ఎకరాల్లో సుమారుగా 10,150 ఎకరాల్లోని వీళ్ళు మన జిల్లా యంత్రాంగం ఐటీడీఏ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని సుమారుగా 10,000 ఎకరాలకు సంబంధించిన పంటకి సంబంధించి సీడ్స్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు శాచురేషన్ మోడ్లో వెళ్ళబోతున్నారు. గతంలో పోల్చుకుంటే 1000 ఎకరాల్లో పండేది ఈరోజు కనీసం 100 ఎకరాలు కూడా లేని పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా మార్పు వచ్చింది. గిరిజనులు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ప్రజల్లో ఎటువంటి మార్పును మీరు గుర్తించారు? వాళ్ళు చైతన్యం తీసుకురావడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? మనకి గంజాయి సాగుతోనే వాళ్ళకి ఆదాయం అని మనం అనుకోకూడదు. గంజాయి అన్నది చట్ట ప్రకారం నేరం. సుమారుగా 10 నుంచి 20 సంవత్సరాల పాటు జైల్లో పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలు ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు సపోజ్కి పసుపు కానీ, సిల్వర్ ఓక్ కానీ, కాఫీ కానీ, ఇంకా ఇతరత్ర చాలా ఒక 40 రకాల పంటలు ఉన్నాయి. ఆ పంటలన్నీ వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. జిల్లా యంత్రాంగం కూడా చాలా సహకారం అందిస్తుంది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఐటీడీఏ సంబంధించి. వాళ్ళకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గంజాయిని మీకు కనిపిస్తే మీరంతా మీరే ధ్వంసం చేయండి. గంజాయి వల్ల ఎక్కువ నష్టాలు తప్ప లాభాలు ఉండవు అని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన గ్రామ ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఈ గంజాయి వాడకం వల్ల అనర్థాలు, ఒక విధంగా నాశనం. దీనికి సంబంధించి మీ నుంచి ఒక మెసేజ్ ఏంటి? ప్రతి గిరిజన చెల్లి తమ్ముడిని కలుస్తాం, వాళ్ళందరినీ అప్పీల్ చేస్తాం. 1972కి మీకు గ్రామంలో ఎవరైనా పండిస్తున్నా సరే 1972కి కాల్ చేయండి. మీ నెంబరు గోప్యంగా ఉంటుంది, అనానమస్ కాల్ చేయొచ్చు. సమాచారం ఇవ్వండి. మీ గ్రామాన్ని మీరే కాపాడుకోండి. కుటుంబం కూలిపోవడానికి ఈ మొక్క కారణం కాకూడదు, ఆ మొక్కని వేసిన రైతు కారణం కాకూడదని గిరిజన తమ్ముళ్ళకి చెల్లెలకి విజ్ఞప్తి చేస్తున్నాం. గంజాయి సాగు చేయడం నేరం, యువత వినియోగించడం భారం అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అదేవిధంగా అల్లూరి నడిచిన నేలను ఒక్క గంజాయి మొక్క కూడా పెంచకుండా ఒక ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధి చేయాలని ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, తమ ఇంటిలో సభ్యుడిగా కోరుతున్నానంటూ కూడా ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ ఈగల్ సెల్ ఐజీ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.